తెలుగు ఇండస్ట్రీలో శంకరాభరణం తులసిగా మంచి పేరు తెచ్చుకున్న తులసి తర్వాత హీరోయిన్గా నటించింది. గత కొంతకాలంగా తల్లి పాత్రలో నటిస్తూ బాగా బిజీ అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ని తెగ పొగిడేసింది. ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ని ఎప్పుడూ చూడలేదట. అయితే ఆయన నటన అంటే మాత్రం చాలా ఇష్టమని చెప్పింది. ఈ మధ్య ఎన్టీఆర్ని కలిసిన తర్వాత ఆయన ఎంత మంచివారో మాటల్లో చెప్పలేని ఎమోషన్కి గురయ్యారు. నేను వస్తున్నానని చెప్తే ముఖ్యమైన సీన్ వదిలేసి మరీ నా కోసం వచ్చారు. నన్ను ఆయన రిసీవ్ చేసుకున్న పద్ధతి చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. అయ్యో అమ్మా, మీకెందుకమ్మా నేను వస్తున్నాను అంటూ ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన్ను కలిసాక ఇంకా అర్థమైంది. నా కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి ఆయన కళ్ళు కూడా చెమర్చాయని తులసి చెప్పారు. ఎన్టీఆర్ బంగారం. నా కోసం షూటింగ్ వదిలేసి మరీ మీరు ఇలా వచ్చారంటే మీకెందుకమ్మా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. కంట్లో ఆ తడి ఎందుకు రావాలమ్మా అని అన్నారు. అదే నన్ను బాగా కదిలించేసింది అని తులసి అన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడినన్న గర్వం ఎన్టీఆర్లో అసలు లేదని, చాలా సింపుల్గా అందరితో కలిసిపోయే వ్యక్తి అని తులసి సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఆ అబ్బాయి ఇక్కడతో ఆగడు, ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి వెళ్తాడని అన్నారు. ఆయన అమ్మా అని నన్ను పిలిచారు. నిజమే, నేను ఆయనకు అమ్మలాంటి దాన్ని. ఎన్టీఆర్ బంగారం. ఈ అబ్బాయి మీరు చూసే అబ్బాయి కాదు, ఎక్కడో ఉండాల్సిన అబ్బాయి అంటూ ఎంతో గొప్పగా చెప్పారు తులసి.